నారాయణ జిల్లా మాగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం చేసిన 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడంతో విలవిలలాడిపోయారు. దీంతో వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే మాగునూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాగా ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే 4-5 రోజులు గడవక ముందే మరోసారి నేడు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.